ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. మన జీవితంలో మనం ఎదుర్కొనే సమస్యల నుండి బయటపడటానికి ఎన్నో ప్రయత్నిస్తుంటాము. మనకు తెలిసిన వారు చెప్పే సలహాలు, ఆ గైడెన్స్ కూడా తీసుకొని వాటిని కూడా ట్రై చేస్తుంటాము. కారణం ఏదైనప్పటికీ ఎందుకో తెలియదు కానీ ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యి మన సమస్యగానే మిగిలిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనకు వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అన్ని రకాలుగా ట్రై చేశాను, ఇంకే అవకాశం లేదు, ఏ ఆధారం లేదు, ఏదైనా ట్రై చేద్దామన్నా కానీ ఇంకా నాకు ఏ సోర్సు లేదని చెప్పి ఎంతగానో దిగులుతో, వేదనతో, నిస్సహాయ స్థితిలో కాళ్ళు చేతులు కట్టేసి కూర్చోబెట్టినంతగా మన పరిస్థితులు ఉంటాయి. అయితే దేవుడు ఒకవేళ నీవు ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ వాక్యం ద్వారా నీతోనే మాట్లాడుతున్నారు. నేను ఒక నూతన క్రియ నీ జీవితంలో చేస్తాను. ఏ దారి లేదు, అన్ని ప్రయత్నాలు చేసి విఫలమయ్యావు కదా, అవకాశం లేదనుకుంటున్నావు కదా, అయితే నీకు దారి చూపిస్తాను, అవకాశాన్ని నేను కలుగ చేస్తాను, నీ కొరకు నేను నూతన కార్యాన్ని చేసి ఒక దారిని నీ కొరకు పుట్టించి నిన్ను ఆ దారి గుండా నడిపించి నీ సమస్య నుంచి విడిపిస్తాను అని దేవుడి వాక్యం ద్వారా నీకు తెలియజేస్తున్నారు. ఒక్కొక్క సందర్భంలో మనకు అనిపిస్తుంటుంది, ప్రభువా ఎంత పెద్దదో చేయకపోయినా పర్లేదు, ఈ చిన్న పని చేసి పెట్టి చాలు నాకు అని ఒక చిన్న పని కోసము మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటున్నారు, నువ్వు కొంచెం అడుగుతున్నావు కాదు, నీ కొరకు గొప్ప కార్యాన్ని, నూతన కార్యాన్ని చేస్తాను, నీ కొరకు నదుల్ని పారజేస్తాను. అరణ్యంలో అసలు దారి కనపడదు, అలాంటిది నీకు దారిని అరణ్యంలో ఏర్పాటు చేస్తాను. అంధకారంగా ఉంది కదా, ఆ అంధకారంలోనే నీకు వెలుగును కలుగజేస్తాను అని దేవుడి వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. కాబట్టి నిరుత్సాహపడవద్దు. దేవుడు నీ జీవితంలో నూతన కార్యాన్ని చేస్తారు. తగిన సమయంలో ఆ కార్యం నీ జీవితంలో జరిగిస్తారని నమ్మి విశ్వసించుము. మరి కొంతమంది వారు తెలిసి తెలియక అజ్ఞానంతో తీసుకున్న తప్పుడు నిర్ణయాలను బట్టి, చేసిన పొరపాట్లను, తప్పుల్ని బట్టి వాటి కాన్సిక్వెన్సెస్ ఇప్పుడు అనుభవిస్తూ అప్పుడు అది చేయకుండా ఉండాల్సింది, అది జరగకుండా ఉండాల్సింది అని ఎంతగానో కృంగిపోతూ ఉంటారు. నిద్రలేని రాత్రులు గడుపుతూ అదే ఆలోచిస్తూ జీవితాన్ని గడుపుతుంటారు. అయితే ఈ వాక్యానికి ముందున్న వాక్యంలో ఏమని వ్రాయబడి ఉన్నదంటే, మునుపటి వాటిని గురించి జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వపు కాలపు సంగతులను గురించి తలంచుకొనకుడి అని వ్రాయబడి ఉన్నది. దేవుడు నీకు తెలియచేస్తున్న మాట ఇదే. నీవు అదే ఆలోచిస్తూ నీకు దుఃఖాన్ని, వేదనను, నీకు గాయాన్ని కలుగ చేసే వాటిని గురించి ఆలోచిస్తూ అవే పదే పదే తలుస్తూ ఉంటే నేను నీ జీవితంలో చేయాలనుకుంటున్న నూతన కార్యం గురించి ఎప్పుడు ఆలోచిస్తావు అని దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. కాబట్టి నిన్ను గతంలో గాయపరిచి నీకు దుఃఖాన్ని మిగిల్చిన వాటిని గురించి నీవు ఆలోచించవద్దు. నీవు మరలా బ్యాక్కి వెళ్ళి నీ లైఫ్లో జరిగిన పొరపాట్లని, మిస్టేక్స్ని వేటిని కూడా నీవు మార్చలేవు. అయితే దానికి బదులుగా దేవుని యందు నీ విశ్వాసం ఉంచి ఆయన నీ జీవితంలో నూతన కార్యాన్ని చేస్తారని ఆయన వైపు తిరిగితే తప్పక పాడైపోయిన నీ జీవితం మరలా కట్టబడుతుంది. ఇక జరగదు అనుకున్నవన్నీ నీ జీవితంలో నూతన కార్యాలు చేసి దేవుడు నీ జీవితాన్ని అందంగా కడతారు. ఆయన వైపు మరలా నీవు చూసినట్లయితే, జరిగిపోయిన వాటిని తలంచకుండా ఉండినట్లయితే ఆయన ఇవ్వబోయే ఆ గొప్ప విడుదలను, నూతన కార్యాన్ని నీవు పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని మీరు చెప్పిన ఈ వాగ్దాన ప్రకారం వారి జీవితంలో నూతన కార్యము చేయమని, వారికి ఏ దారి, ఏ దిక్కు లేని పరిస్థితుల్లో మీరే ఒక నూతన దారిని, నూతన త్రోవను వారికి కలుగ చేసి విడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే ప్రభువా గతించిన ఆ చేదు జ్ఞాపకాలతో దుఃఖపడుతూ ఉన్నారో వారికి విడుదల దయచేయండి. వారి జీవితంలో నూతన కార్యం జరగబోతుందన్న నిరీక్షణను, విశ్వాసాన్ని వారి హృదయంలో పుట్టించి ప్రభువా వారి జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేయమని, విడుదల దయచేయమని ప్రార్థన చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.